రాష్ట్రంలో ప్రశ్నించే వారిని జైల్లో పెట్టడమే సుపరిపాలన అని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కుమార్తె కాకాని పూజిత అన్నారు. ఆమె టీడీపీ మేనిఫెస్టోపై పలు విమర్శలు చేశారు. సూపర్ 6 గాలికి ఎగిరిపోయిందని, సంక్షేమ పాలన అందడం లేదన్నారు. తోడపల్లి గూడూరులో ఆమె రీకాల్ మేనిఫెస్టో కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి చిల్లకూరు సుధీర్ రెడ్డి, తోడపల్లి గూడూరు నాయకులు తదితరులు హాజరయ్యారు. రీకాలింగ్ చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో ప్రోగ్రామ్ చేసుకున్నాము. అయితే 2 ప్రభుత్వాలు చూసాము. జగన్మోహన్ రెడ్డి గారి పాలన చూసాము, నాన్నగారు సర్వేపల్లిలో పనిచేసినటువంటి విధానం చూసాము. గత 5 ఏళ్ళు నాన్న పాలకుల్లాగా కాదు, సేవకుల్లాగా వ్యవహరించారు. ప్రతి ఒక్కరికి ఏ పని ఉన్నా, ఏ అవసరం ఉన్నా, ఎటువంటి సమయంలో కూడా ఎప్పుడు కూడా అయ్యో సమయం అయిపోయింది, టైం అయిపోయింది, నేను రెస్ట్కి వెళ్ళిపోయానన్న మాట కూడా లేకుండా ఎవరు ఏ పని అడిగినా వెంటనే వచ్చి ఆ పని చేయడం, మీకు సేవ చేయడానికే ఆయన జీవితాన్ని ధారపోసినటువంటి వ్యక్తి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు. ఈరోజు అటువంటి వ్యక్తిని తీసుకొని పోయి జైల్లో పెట్టి ఈ ప్రభుత్వం రాక్షస పాలన చేస్తుంది. సరే, మా మీద కక్ష కట్టారు, మమ్మల్ని జైల్లో పెట్టారు, అవన్నీ కూడా మేము పెద్దగా పట్టించుకోవట్లేదు. ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు పూర్తి చేయట్లేదని అడిగిన ప్రతి ఒక్కరిని హింస పెడుతున్నారే. ఇప్పుడు ఏం అడుగుతున్నాము, మీరు ఏమి హామీలు ఇచ్చారు? గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు గత ప్రభుత్వంలో పూర్తి చేశాం. మీరు ఏ హామీలు ఇచ్చారు? మీ అభివృద్ధి ఏంటి? మీ సంక్షేమ పథకాలు ఏంటి? అవి చెప్పకుండా ఎంతసేపటికి మేము అన్నీ ఇచ్చేసాం, మేము అన్నీ చేసేసాం, మీరెవ్వరు మమ్మల్ని అడగడానికి లేదని అంటే, ప్రజలకు అన్యాయం జరుగుతుందంటే ప్రజల పక్షాన ఉన్న ప్రతి ఒక్కరికి అడిగేటువంటి హక్కు ఉంటుంది. కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి ఉంది, ఆయన కూతురైనటువంటి నాకుంది. వీళ్ళందరూ మమ్మల్ని గుండెల్లో పెట్టుకుంటున్నట్టు చూసుకుంటున్నటువంటి ప్రజలు, వాళ్ళ కోసం మేము రేయి పగులు కష్టపడడం చూసాం మా నాన్నని. అటువంటి ప్రజలకు అన్యాయం జరుగుతుంటే ఆయన ఎందుకు గమ్ముకుంటాడు? ఎన్ని ఇటువంటి తాటాకి చప్పుళ్ళకి భయపడనూ లేదు నాన్న. ఇప్పుడు మీరు జైల్లో పెడితే వెనక్కి తగ్గే మనిషి కాదు ఆయన. మళ్ళీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారు బయటకు వచ్చి ఇంతకు రెట్టింపు వేగంగా జనాలకు ఆయన సేవలు అందించడం ఖాయం. ఈ ప్రభుత్వం ప్రతి ఒక్కరు కూడా చేసినటువంటి తప్పుకు శిక్ష అనుభవించడం కూడా ఖచ్చితంగా జరుగుతుంది. మేము ప్రజల్ని నమ్ముకున్నాం, దేవుడిని నమ్ముకున్నాం, న్యాయాన్ని నమ్ముకున్నాం. న్యాయాన్ని ధర్మంగా నిలుచుకున్న వాళ్ళు, దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడూ మోసపోలేదండి. ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారు. ఆ భగవంతుడు కూడా ఈరోజు జరిగిన అన్యాయానికి న్యాయం ఖచ్చితంగా చేస్తారు.